డిఎమ్స్ అసలు ఫాస్ట్ గా డిఎం చేయండి. ప్రజెంట్ 40 మెంబర్స్ ఉన్నారు గ్రూప్. ప్రజెంట్ 40 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 36 మెంబర్స్ లో జస్ట్ 3 మెంబర్స్ మెసేజే వచ్చి మనకు. ఫాస్ట్ గా అందరు మెసేజ్ చేయాలి. 36 మెంబర్స్ అందరు మెసేజ్ చేయాలి. టాపిక్ నేమ్ ఈరోజు అసలు దేని గురించి మనకు సెషన్ జరిగిపోతుంది ఇప్పుడు. అందరు మెసేజ్ చేయాలి. అందరు 36 మెంబర్స్. థర్టీ 39 మెంబర్స్ వచ్చారు. బట్ ఇప్పటికి 5 మెంబర్స్ మెసేజ్ వచ్చింది ఫాస్ట్ గా. ఓకే 8 మెంబర్స్ డిఎం చేశారు. బట్ 39 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ లో జస్ట్ మనకు 9 మెసేజెస్ వచ్చాయి. ఇంకెవరు మెసేజ్ చేస్తలేరు ఫాస్ట్ గా. మీరు మెసేజ్ చేస్తలేరు అంటే దాని అర్థం అంటే మీరు ప్రజెంట్ సెషన్ లో యాక్టివ్ గా లేరు. దాని అర్థం అవుతుంది మనకు. సో మీరే యాక్టివ్ గా ఉండకపోతే కంపెనీ అనేది యాక్టివ్ అయ్యి ఎలా సెషన్ అనేది డే బై డే కనెక్ట్ చేస్తుంది రెగ్యులర్ గా. సో ఫాస్ట్ గా మీరు రెగ్యులర్ గా యాక్టివ్ గా ప్రజెంట్ మీరు సెషన్ లో యాక్టివ్ గా ఉన్నారంటే ఫాస్ట్ గా డిఎం చేయండి. చాలా మెంబర్స్ హాయ్ సార్ అని పెడుతున్నారు. ఓకే ఓకే హాయ్. బట్ ఈరోజు సెషన్ టాపిక్ ఏందో నేను డిఎం చేయమంటున్నా. ఫాస్ట్ గా 43 మెంబర్స్ వచ్చారు. బట్ 43 మెంబర్స్ లో జస్ట్ మనకు 15 మెంబర్స్ మెసేజ్ చేశారు. బట్ మనకు కావాల్సింది 43 మెసేజ్ కావాలి. ప్రతి ఒక్కరు మెసేజ్ కావాలి. టాపిక్ నేమ్ ఏందో, ఎందుకంటే మీరు ప్రజెంట్ సెషన్ లో యాక్టివ్ ఉన్నారా లేదా దానికోసం తెలుసుకోవడానికి మనము మెసేజ్ చేయమంటున్నాం. సో ఫాస్ట్ గా చేయండి. టాపిక్ నేమ్ ఫాస్ట్ గా మీరు టైప్ చేసి పెట్టాలి. ఓకే 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 ఈరోజు యాక్చువల్లీ మన టాపిక్ ఏంటంటే మనం ఒక న్యూ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సో మన న్యూ పర్సన్ మనకు రెగ్యులర్గా సెషన్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 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 మనకు చాలా డిఎమ్స్ వచ్చేసాయి. ఓకే, అందరు డిఎం చేశారు ఆల్మోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ 21 మెంబర్స్ చేశారు. ఓకే, న్యూ పర్సన్ సెషన్. ఓకే, వావ్ సూపర్. ఓకే ఓకే తెలుస్తుందా, చాలా మెంబర్స్ యాక్టివ్ అయ్యారు. ఓకే, సెషన్లో ఇలానే యాక్టివ్గా ఉండాలి మనము. ఎందుకంటే మనం ఒక స్కిల్స్, ఇది డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి మనం జూమ్ అనేది వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. సో అందరు అనేది యాక్టివ్గా ఉన్నారు. ఓకే ఓకే అందరు మెసేజ్ వచ్చాయి. ఆల్మోస్ట్ 22 మెంబర్స్ మెసేజ్ వచ్చింది. ఓకే సూపర్. ఓకే, మన న్యూ పర్సన్ ఎవరంటే మిస్టర్ గణేష్ చౌహాన్. సో ఇప్పుడు నేను అతనికి జూమ్లో లైవ్ వచ్చి చెప్పమంటాను అతని గురించి. ఓకేనా? సో మిస్టర్ గణేష్ చౌహాన్ సార్, ఒకసారి మీ వీడియో ఆన్ చేసి మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేయండి. ఓకే 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 మ్యూట్ చేశాను సార్, మ్యూట్ చేశాను. Yeah, good evening, sir. Thank you so much. ఓకే ఓకే సార్. Visible, sir? యా 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 Audible in the video? ఓకే ఓకే Audio. Okay. Good evening, everyone. ఎలా ఉన్నారు అందరూ? ఒకసారి చాట్ లో చెప్పండి సార్. ఒకసారి కోహోస్ట్ చేసేయండి. నా 2 IDs తో లాగిన్ అయ్యాను. ఓకే, కోర్స్ చేయాలా? ఓకే చేస్తున్నాను. ఓకే సార్ కాలేదు ఇంకా.
ఓకే 1 minute. జస్ట్ సెకండ్ గైస్. సో కోర్స్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను మీటింగ్. గణేష్ రోహన్ సార్. దేనికి ఒక్కటే వస్తుంది. ఓకే వచ్చింది. ఓకే చేసేసాను. ఇఫ్ పాసిబుల్ గణేష్ కి కూడా చేసేయండి. ఓకే. ఇప్పుడు మీకే చేశాను హాస్ట్, మీరే చేయండి. థ్యాంక్ యూ. జస్ట్ సెకండ్ గైస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి అందరూ. 47 మెంబర్స్ ఉన్నారు. ఎలా ఉన్నారు అందరూ? ఇండివిజువల్ చార్టెస్ వస్తున్నాయి. సో షార్ట్గా నా ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను మీకు. సో నా పేరు వచ్చేసి గణేష్ చవాన్. నేను బేసికలీ హైదరాబాద్లో ఉంటాను. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మనం చూసుకున్నట్లయితే నాకు 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2022 నుంచి నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ ఇప్పుడు స్టిల్ రన్నింగ్లోనే ఉన్నాను. స్టిల్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాను. అండ్ చాలా మందికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అండ్ పర్సనల్గా మన అమన్ సార్ అనేది చాలా క్లోజ్ అనమాట. సో మీకు కూడా ఇప్పుడు రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా ఈ ఒక మీటింగ్ కంటిన్యూ చేయడానికి? సో నాకు ఒకసారి టైప్ చేయండి, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ ఈ మీటింగ్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం ఎవరెవరు అటెండ్ అవుతున్నారో ఒకసారి టైప్ చేయండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఒకసారి కొత్త వాళ్ళు ఎంతమంది ఒకసారి టైప్ చేసేయండి. ఐఎమ్ నీవ్ అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా నీవ్ అని టైప్ చేయండి. మనోజ్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సిరి గారు. ఫస్ట్ టైం వేణు గారు ఫస్ట్ టైం, ఓకే. కృష్ణ గారు ఫస్ట్ టైం. సో నా మీటింగ్ ఫస్ట్ టైం కాదండి. సో స్కిల్ రిచ్ లో మీరు ఫస్ట్ టైం ఈ ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నట్లయితే ఫస్ట్ టైం అని టైప్ చేయండి. ఓకే, మనోజ్ కుమార్ గారు ఫస్ట్ టైం. అన్నపూర్ణ గారు ఓకే. రఘు గారు, అంజలి గారు ఓకే. ప్రభాస్ గారు ఫస్ట్ టైం, ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ అండి. సో ఇక్కడ నుంచి అనేది మనకు రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి.
అండ్ ఫస్ట్ టైం అయితే నో ప్రాబ్లం అండి. ఇక్కడ బేసిక్ నుంచి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కన్సిస్టెన్సీగా మీరు ట్రైనింగ్ అనేది అటెండ్ అవుతూ ఉండండి. సో లెర్నింగ్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఒక అఫిలియేట్ ఇండస్ట్రీలో, రైట్? సో అఫిలియేట్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది రెగ్యులర్ డే బై డే మనకు అన్ని ట్రైనింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు వరి అవ్వాల్సిన ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ డైలీ వైజ్ మీకు టాపిక్ వైజ్ ఏదైతే ట్రైనింగ్ అవ్వబోతుంది, సో రెగ్యులర్గా మీకు డేస్ వైజ్గా కానీ టాపిక్ వైజ్గా కానీ రెగ్యులర్ పోస్టెస్ మీకు గ్రూప్లో అనేది అప్డేట్ అవుతుంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో అందరికీ ఇక్కడ క్లియర్ ఉందా? సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం స్కిల్ రిచ్ లో ఏం వర్క్ చేస్తున్నాము, సో బేసిక్ అందరికీ క్లియర్ ఉందా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ టోటల్ 44 మెంబర్స్ ఉన్నారు కదా. సో అందరికీ క్లియర్ ఉంది కదా ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నారు మీరు అనేది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఇక్కడ టైప్ చేయొచ్చు. సో మనం ఈరోజు జస్ట్ బేసిక్ గా వెళ్దాం అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. అండ్ ఎలా చేయాలి ఏంటి లేదు అనేది కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ టుమారో నుంచి రెగ్యులర్ టాపిక్స్ అనేది నేను గ్రూప్ లో డే బై డే మీకు అప్డేట్ ఇస్తాను. ఏ టాపిక్ పైన మనం అనేది సెషన్ తీసుకోబోతున్నాం, ఓకే? అండ్ సెషన్ తీసుకుంటున్నా కానీ కాదు, సో దాని డే వైజ్ గా మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే సో రిజల్ట్ అనేది షార్ట్ టైమ్ లో వచ్చేస్తుంది, రైట్? సో నాకు ఒక టైప్ చేయండి. సో మీకు వర్క్ క్లారిటీ ఉంది కదా ఇక్కడ. సో నీవు అన్ని చాలా మంది ఇక్కడ మీరు టైప్ చేశారు. సో మీకు వర్క్ క్లియర్ ఉందా ఇక్కడ? సో మనం ఇక్కడ స్కిల్ రిచ్ లో ఏం చేస్తున్నాము అండ్ వర్క్ ఏంటనేది హేమరాల్ గారికి క్లియర్ ఉంది, ఓకే? అందరు టైప్ చేయండి. సో దాన్ని బట్టి నేను అందరి సెషన్ అనేది చాలా క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మీరు నాకు ఇంట్రాక్షన్ అవుతే చాలా మంచిగా అవుతుంది. సో హజీరాక్ గారికి ఐడియా లేదు, ఓకే, నో ప్రాబ్లం. మనోజ్ కుమార్కి ఐడియా లేదు, ఓకే, నో ప్రాబ్లం. పద్మజ గారికి కూడా లేదు, ఓకే. వైశాంతి కూడా లేదు, ఓకే, నో ప్రాబ్లం. క్లియర్ ఉంది. ప్రభాకర్కి క్లియర్, గుడ్. రఘు గారు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి. టోటలీ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ డిఫరెంట్ రోల్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్, ఓకే? హరిక గారు ఎగ్జాక్ట్లీ నేను చెప్తానండి నా వేలో కూడా. సో ఇంకెవరికైనా ఐడియా లేదా? ఒకసారి టైప్ చేసేయండి. సో నేను చెప్తాను, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు జస్ట్ క్లారిటీ ఇస్తున్నాను. సో మీకు క్లియర్ ఉందా లేదా అనేది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. సాయిలక్ష్మి గారికి ఐడియా ఉంది బట్ క్లియర్ లేదు, ఓకే. సో నేను క్లియర్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం అండి. సో ఐడియా ఉన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్. సో ఐడియా లేని కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ గైస్, బై మిస్టేక్ సర్వర్ ప్రాబ్లం వల్ల సెషన్ అనేది కట్ అయింది. ఓకే, మళ్ళీ జాయిన్ అవుతున్నారు అందరూ. సో మ్యామ్ మీరు మ్యూట్ చేసుకోవాలి, దయచేసి ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మాధురి మ్యామ్ అండ్ వైష్ణవి మ్యామ్ ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి, ప్లీజ్ దయచేసి మీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూట్ చేసుకోండి. మ్యామ్ మీరు మ్యూట్ చేసుకోండి మ్యామ్. ఓకే గణేష్ సార్ మీకు అన్మ్యూట్ చేశాను, ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. సారీ గైస్, కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వల్ల సార్ ఎగ్జిట్ అయిపోయారు. సో మీటింగ్ ఎండ్ అయింది. సో మీటింగ్ మనం స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఉన్నారు కదా అందరూ? ఒకసారి మ్యూట్ చేసుకోండి అందరూ. యా,
సో అఫిలేట్ అనేది, సో స్కిల్ రిచ్ అనేది అఫిలేట్ కంపెనీ, రైట్? సో అఫిలేట్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. సో బేసిక్ ఇంట్లో వచ్చేస్తాను, గైస్ మ్యూట్ చేసుకోండి అందరూ. అమన్ సార్ హోస్ట్ కూడా చేసేయండి నాకు. సో బేసిక్లీ అఫిలేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, అఫిలేట్ మార్కెటింగ్ అనేది చాలా సింపుల్. సో అఫిలేట్ మార్కెటింగ్ అంటే ఒక కంపెనీ ఉంటుంది అండ్ ఒక కస్టమర్ ఉంటాడు, రైట్? సో మన కంపెనీ అనేది ఆల్రెడీ స్కిల్ రిచ్ అనమాట. సో స్కిల్ రిచ్ లో మనం ఏం చేస్తాము, డిజిటల్ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తాం, రైట్? ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్, మనం డిజిటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, సో చాలా మంది పర్సన్స్ కి అనేది నీడ్ ఉంటుంది, రైట్? సో ఏ పర్సన్ నుంచి మనము, ఏ పర్సన్స్ కి అయితే నీడ్ ఉందో మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఆ సర్వీస్ ని మనం వాళ్ళకి అందిస్తున్నాం అంటే దట్స్ కాల్డ్ అఫిలేట్. సో అఫిలేట్ అనేది ఆల్రెడీ ఒక ప్రోడక్ట్, మీ ఎలాంటి ప్రోడక్ట్ అనేది మీకు కొనాల్సిన అవసరం లేదు అండ్ బయట కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ కంపెనీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర ప్రొడక్ట్ సర్వీస్ అనేది ఉంది. సర్వీస్ ఏముంది, మన దగ్గర స్కిల్ రిస్ట్ అనేది బండల్స్ ఉన్నాయి, అదే మనకు ప్రొడక్ట్ అండ్ సర్వీస్. ఓకే, సో ఏ ఒక్క ప్రొడక్ట్ సర్వీస్ ని మనం ఎవరికైతే మనకు అవసరం ఉందో వాళ్ళకనేది మనం ప్రమోట్ చేసి, ఆ ప్రమోట్ చేసిన నుంచి మాకు కమిషన్ వచ్చేదానికి మనకు అంటే అఫిలేట్ మార్కెటింగ్ అనేది చెప్తాం. దీన్ని అఫిలేట్ అంటారు, రైట్? సో అర్థమైందా మీకు అఫిలేట్ అంటే ఏంది? ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. సో అఫిలేట్ అనేది మీకు క్లియర్ అయిందా? అఫిలేట్ అంటే మీకు క్లియర్ అయిందా? ఒకసారి నాకు క్లియర్ అని టైప్ చేయండి. పద్మజ గారికి క్లియర్ అయింది, ఓకే. వైష్ణవి గారికి క్లియర్ అయింది. ఐశ్వర్య గారికి క్లియర్ అయింది. మనోజ్ గారికి క్లియర్ అయింది, ఓకే. వినయ్ గారికి క్లియర్ కాలేదు. వినయ్ గారు చూడండి, ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీ దగ్గర ఒక సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏ అయితే కస్టమర్ కి నీడ్ ఉంటుందో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ప్రమోట్ చేస్తాము. ఈ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని ఆ కస్టమర్ ని అందిస్తాము. సో మధ్యలో వచ్చే కమిషన్ అనేది మనకు వచ్చేస్తుంది ఆ ప్రొడక్ట్ ని మనం కస్టమర్ కు అందించినందుకు. దీని ప్రాసెస్ లోనే మనకు అఫిలేట్ అనేది చెప్తాం అనమాట, ఈ ప్రాసెస్ కి. ఓకే, సో రఘు గారు అంటున్నారు, సార్ అఫిలేట్ మార్కెటింగ్ చేయడానికి మాకు అంత నెట్వర్కింగ్ కానీ ఫ్రెండ్స్ కానీ కాంటాక్ట్స్ లేవు. సో ఇన్ కేస్ హౌ యూ క్యాన్ డూ ది? చూడండి, దీనికోసం మనకు ఫ్రెండ్స్ కావాలి అండ్ నెట్వర్క్ కావాలి అండ్ కాంటాక్ట్స్ కావాలని కాదు. సో మనకు మన కాంటాక్ట్స్ మన దగ్గర లేకపోయినా అండ్ మన దగ్గర నెట్వర్క్ లేకపోయినా, కాంటాక్ట్స్ మన ఫ్రెండ్స్ ఎవరు తెలియకపోయినా కానీ మనం ఆన్లైన్ త్రూ ప్రమోట్ చేసుకోవచ్చు. సో కొన్ని పెయిడ్ ఉంటాయి దీనికి, మనకు ఫేస్బుక్ గూగుల్ యాడ్ త్రూ మనం వెళ్ళొచ్చు. పెయిడ్ లీడ్స్ తీసుకుని కూడా మనం వర్క్ చేయొచ్చు, లేదా మనం కంటెంట్ క్రియేషన్ మీద కూడా వర్క్ చేయొచ్చు. సో రాబోయే ట్రైనింగ్స్ లో దీని గురించి నేను డీటెయిల్ గా మాట్లాడతాను. ఓకే, ఓకే, అందరికీ క్లియర్ అయింది, థ్యాంక్ యూ. సో ముందరికి వెళ్దాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ మోడల్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఓకే, సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడున్న ట్రెండింగ్. ఎందుకంటే సో ఇది అనేది చాలా తక్కువ బడ్జెట్ లో మనకు అనేది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఎక్కువ మనకు బడ్జెట్ ఉండదు అండ్ మనకు ఆఫ్లైన్ ఏదైనా బిజినెస్ మనం రన్ చేయాలంటే చాలా హ్యూజ్ అమౌంట్ అనేది మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, లాక్స్ లో. ఓకేనా? సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే అఫిలియేట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అది కూడా షార్ట్ అమౌంట్ ఉంటుంది, ఎక్కువ మనకు లక్షల్లో ఉండదు. జస్ట్ మనకంటే ప్యాకేజ్ ని బట్టి కొంచెం బిలో 10-15,000 లోపే ఉంటుంది. సో షార్ట్ అమౌంట్ లో మనం తీసుకోవచ్చు అండ్ షార్ట్ పీరియడ్ లోనే దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అండ్ చాలా హ్యూజ్ అమౌంట్ అనేది మనం షార్ట్ పీరియడ్ లో మనం అన్ని సంపాదించుకుంటాం. చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చిన్న వయసులోనే మనం హ్యూజ్ అమౌంట్ సంపాదించవచ్చు అండ్ చాలా మనం పర్సనల్ బ్రాండ్ కానీ పర్సనాలిటీ కానీ అండ్ మనకు మనీ చాలా సంపాదించుకోవచ్చు దీంట్లో. బయట బిజినెస్ ని కంపేర్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్ లో బిజినెస్ పెట్టుకోవాలని కానీ మన ఏజ్ కి అది సెట్ కాదు. సో చిన్న వయసులోనే మనం అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మనీ అర్న్ చేయడం అనేది చాలా మంచి విషయం ఇది. సో కాబట్టి ఈ మోడల్ ని మీరు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చేయండి, చాలా వర్క్ అనేది అవుతుంది. ఓకే, దుర్గాప్రసాద్ గారు, దీంట్లో మీరు అఫిలియేట్ కాకుండా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఏదైనా మీరు స్కిల్ రిచ్ లో ఏదైతే మీరు బండల్ తీసుకున్నారో
దాంట్లో మీరేం చేయండి అంటే ఏదైనా ఒక స్కిల్ అంటే నిష్ని మీరు పట్టుకోండి. ఏ స్కిల్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఆ స్కిల్‌ని మీరు ఖచ్చితంగా 3-6 మంత్స్ ఫాలో చేసి మీరు నేర్చుకోండి. అండ్ దాని త్రూ మీరు క్లయింట్‌ని పట్టుకొని మీరనేది వర్క్ చేయొచ్చు. సో, దాని త్రూ మీరు క్లయింట్ నుంచి మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అఫిలియేట్ చేయలేకపోతే. ఓకే. వైష్ణవి గారు, మీరు అర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే, సో మీరు బేసిక్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి. దాంతో మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచి కూడా నేను ట్రైనింగ్ కంటిన్యూ చేశాను కాబట్టి మీరు కంటిన్యూ రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉండండి. సో మీకనేది అర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. అజీరావ్ గారు, వర్క్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు ముందు చెప్తాను. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. సో మనం ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనేది మాత్రం జస్ట్ నన్ను ఇంట్రడక్షన్ చేసుకోవడానికి సెషన్ అనేది నేను పెట్టాను. సో ఇప్పటి నుంచి డే బై డే మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నేర్చుకోబోతున్నాము. మీరు అర్నింగ్ ఎలా చేయాలి? మీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది? దెన్ మీ ఇన్‌కమ్ అనేది మీరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? కాంటాక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ లీడ్స్‌తో ఎలా మాట్లాడాలి? ఎలా అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి? అండ్ దాన్ని కన్వర్జేషన్‌గా తీసుకొని మనం పే అవుట్‌ని ఎలా తీసుకోవాలి? అర్నింగ్ ఎలా చేసుకోవాలి? డాష్‌బోర్డ్ నుంచి మనం డైలీ బేసిస్ పైన డాష్‌బోర్డ్‌లో రావాలంటే ఏం చేయాలి? డే బై డే మనం అంతా నేర్చుకుంటామండి. ఓకేనా? సో ముందుకెళ్దామండి. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు 2 టైప్స్ ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉందా? అఫిలియేట్ మార్కెటింగ్ 2 టైప్స్ ఏందనేది? ఎవరికైనా అఫిలియేట్ మార్కెటింగ్ 2 టైప్ ఉంటుంది. అది ఏ ఏ అంటే ఏ టైప్ అనేది మీకు తెలిసి ఉంటే ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. 2 టైప్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనం చేస్తామన్నమాట. మన ఇండియాలో గాని, ఔట్ ఆఫ్‌లో గాని 2 టైప్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు. ఆ 2 టైప్ మార్కెటింగ్ మీకు ఐడియా ఉంటే ఒకసారి యెస్ అని టైప్ చేయండి. లేదా నో అని టైప్ చేయండి. హజీరాఫ్ గారికి తెలీదు. నో ప్రాబ్లమ్. వినయ్ కుమార్ గారికి తెలీదు. ఓకే. మనోజ్ కుమార్ గారికి కూడా తెలీదు. ఓకే. అంజలి గారు, ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులని ఉండదండి. బేసిక్ ట్రైనింగ్ మీకు ఉంటుందండి. 1 వీక్ 10 డేస్ మీకు బేసిక్ ట్రైనింగ్ కంపెనీ తరపు నుంచి ఉంటుంది. సో రెగ్యులర్ ట్రైనింగ్ అనేది డే బై డే వీక్లీ 15 డేస్‌కి ఇలా జరుగుతూనే ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్‌లో అనేది స్టాప్ అవ్వదన్నమాట. బేసిక్ మీకు వర్క్ తెలియడానికి మీరు ఎలా చేయాలి ఏంటనేది జస్ట్ కంపెనీ తరపు నుంచి 1 వీక్ 10 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. అది కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. అండ్ అది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకనే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలనేది. ఓకేనా? ఓకే. చాలా మందికి ఇక్కడ ఐడియా లేదు. సో, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. 2 టైప్స్ అంటే ఒకటి ఫిజికల్ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఒకటి డిజిటల్ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఓకేనా? ఫిజికల్ అంటే మనం ఏదైతే ముట్టుకుంటామో, సో ఎగ్జాంపుల్ ఇది మౌస్ ఉంది. సో, ఈ మౌస్ అనేది ఫిజికల్ ప్రొడక్ట్ అనమాట. ఏదైతే మనం వస్తువుని టచ్ చేయగలుగుతామో దాన్ని మనం ఫిజికల్ ప్రొడక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ నుంచి ఏదైనా మొబైల్ గానీ, సో ఏదైనా టీవీ గానీ, ఏదైనా మీరు వస్తువు కొనుగోలు చేస్తున్నారంటే అది ఫిజికల్ ప్రొడక్ట్. సో దాంట్లో ఏముంటుందంటే కమిషన్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ అనేది వినే ఉంటారు. సో అఫిలియేట్ మార్కెటింగ్ దాంట్లో చేస్తే మనకు చాలా హ్యూజ్ అమౌంట్ అనేది రాదన్నమాట. జస్ట్ బేసిక్ అమౌంట్ అయితే 3%, 5%, 7% అనేది ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. సో ఏదైతే డిజిటల్ ప్రొడక్ట్‌లో మనం సంపాదిస్తామో, సో దాంట్లో ఫిజికల్ ప్రొడక్ట్‌లో మనం అంత సంపాదించలేమన్నమాట. సో డిజిటల్ ప్రొడక్ట్ అంటే సింపుల్. ఏదైతే పీడిఎఫ్ గానీ, సాంగ్స్ గానివ్వండి, బుక్స్ గానివ్వండి, ఆన్‌లైన్‌లో ఏదైతే ఉంటుందో మనకు ఫోన్‌లో చూసుకోవడం గానీ, మొబైల్‌లో చూసుకోవడం గానీ, ఇది మన ల్యాప్‌టాప్‌లో చూసుకోవడం గానీ, దీన్ని మనం డిజిటల్ ప్రొడక్ట్ అంటాం. సో, డిజిటల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కిల్ రిచ్ అన్నమాట. స్కిల్ రిచ్ ఏదైతే బండల్స్ ఉన్నాయో, కోర్సెస్ ఉన్నాయో, ఇవి వచ్చేసి మనకు ఫిజికల్ ప్రొడక్ట్ కాదండి. డిజిటల్ ప్రొడక్ట్ అన్నమాట. సో, డిజిటల్ ప్రొడక్ట్ ఏమంటే కమిషన్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు. సార్ మన కమిషన్ ఇంత హ్యూజ్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 బండల్ ఉంటే మనకు 700, 800 ఇంత హ్యూజ్ కమిషన్ ఎందుకు ఇస్తున్నారంటే, సో ఏదైతే మనకు ఫిజికల్ ప్రొడక్ట్ కాకుండా డిజిటల్ ప్రొడక్ట్ వన్ టైమ్ ట్రైనింగ్ తీసుకొని మనం బండల్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. సో మల్టిపుల్ టైమ్ మనం ప్రొడక్ట్ క్రియేట్ చేయడం కాబట్టి చేయం కాబట్టి
సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది కాబట్టి మనం హ్యూజ్ అమౌంట్ అనేది మళ్ళీ కమిషన్ అనేది తక్కువ ఇవ్వమన్నమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ వన్ టైం ప్రొడక్ట్ అనేది ఏదైతే కోర్స్ ఉంటుందో వన్ టైం క్రియేషన్ ఉంటుంది కాబట్టి సో మీకు హ్యూజ్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 70-75% మీకు కమిషన్ అనేది వస్తుంది అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా మీకు వస్తుంది, రైట్. సో దీన్నే మనం ఫిజికల్ ప్రొడక్ట్ అంటాం. ఏదైతే మనకు స్కిల్ డిస్ లో బండల్స్ కోర్సెస్ ఉన్నాయో దీన్నే మనం ఫిజికల్ ప్రొడక్ట్ డిజిటల్ ప్రొడక్ట్ అంటాం, రైట్. అండర్స్టాండ్ ఫిజికల్ ప్రొడక్ట్ ఏంటో డిజిటల్ ప్రొడక్ట్ ఏంటో. సో మీకు అండర్స్టాండ్ అయినట్టు ఒకసారి టైప్ చేసేయండి, మనం ముందుకు వెళ్దాం. ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. సో మీకు అర్థమైందా ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్ మధ్య వేరియేషన్ ఏంటో? ఓకే, పద్మజ గారికి క్లియర్. టైప్ చేయండి ఇంట్రడక్షన్. ఎంత మనం ఇంట్రడక్షన్ అవుతాయి సో అంత మంచిది. సో మీకు అర్థమవుతుందా లేదా అని నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి నేను మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. అండర్స్టాండ్? ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూడండి, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అండ్ కన్సిస్టెన్సీగా మనం అర్నింగ్ అనేది చేస్తూ ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, స్కిల్ లిస్ట్ లో మీకు ఏదైతే మీకు బండల్స్ ఇచ్చారో స్కిల్ లిస్ట్ లో ఏదైతే మన ప్రొఫైల్ ఉందో కంపెనీ గురించి టోటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నాలెడ్జ్ ఎలా ఉండాలంటే సో స్కిల్ లిస్ట్ లో మనకు ఎన్ని బండల్స్ ఉన్నాయి అండ్ దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ దాంట్లో ఎంత అర్నింగ్ వస్తుంది, మన కమిషన్ ఎంత వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉంది, సో ఫౌండర్ అండ్ సిఇఓ ఎవరు, అండ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మీరు అనేది వర్క్ అనేది క్లియర్ గా చేయగలరు. ఓకే, సో మీకు క్లియర్ ఉందండి. సో దీంట్లో మీకు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఈ యొక్క కంపెనీ గురించి మీకు డీటెయిల్ లైక్ సిఇఓ అంటే సార్ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది అండ్ దీంట్లో ఎన్ని బండల్స్ ఉన్నాయి, బండల్స్ తర్వాత మీకు కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ కమిషన్ స్ట్రక్చర్ తర్వాత ప్యాసివ్ కమిషన్ మీకు ఎలా ఉంది అండ్ దీంట్లో మీకు పే అవుట్స్ ఎలా వస్తున్నాయి అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి ఉన్నాయి ఇక్కడ. సో అన్ని మీకు తెలుసా? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో క్లియర్ గా చెప్పండి. సో మీకు డీటెయిల్స్ అన్ని మీకు ఐడియా ఉందా? బేసిక్ ఎప్పుడైతే మీరు కంపెనీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయారో అప్పటి వరకు మీరు కస్టమర్ దగ్గర మాట్లాడలేరండి. ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు అండ్ అర్నింగ్ లో మీరు స్టక్ అయిపోతారు. ఎంత మీకు నాలెడ్జ్ కంపెనీ గురించి ఉంటుందో సో దాన్ని బట్టి మీకు అర్నింగ్ కూడా ఆధారపడి ఉంటుందండి. ఓకే, ఎప్పటి వరకు అయితే మీకు కంపెనీ గురించి బేసిక్ తెలీదో సో ముందల అనేది మీరు వెళ్ళలేరు. సో కాబట్టి కంపెనీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, వినయ్ కుమార్ గారు మీకు ఐడియా లేదు. సో కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోండి. ఓకేనా, ఒకసారి మీ మెంటోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి మాట్లాడండి. సో కంపెనీ గురించి నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పండి, వాళ్ళు ఇస్తారు. లేదంటే కస్టమర్ సపోర్ట్ ఏదైతే స్కిల్ రిచ్ కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉందో వాళ్ళకు ఒకసారి మెసేజ్ చేయండి. సో కంపెనీ గురించి నాకు బేసిక్ డీటెయిల్స్ కావాలి. లైక్ ప్యాకేజెస్ అయితే మీకు ఆల్రెడీ మనకు స్కిల్ రిచ్ డాష్ బోర్డ్ లోనే ఉంటుంది. లాగిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అక్కడే కనిపిస్తాయి. సో సర్టిఫికేట్ ఏమేమి ఉన్నాయి, కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, కమిషన్ స్ట్రక్చర్ మొత్తం అక్కడే తెలిసిపోతుంది మీకు. అయినా మీకు తెలియకపోతే సో మీరు ఒకసారి మీ యొక్క మెంటర్ ఎవరైతే మీ వాళ్ళ త్రూ ఇక్కడికి వచ్చారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. సో వాళ్ళు హెల్ప్ చేయకపోయినా మీరు డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ కి కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, యా మనోజ్ కుమార్ గారు కంప్లీట్ నాలెడ్జ్ కదా. సో కాబట్టి ఒకసారి మెంటర్ తో కనెక్ట్ అవ్వండి మీరు. సో మెంటర్ ఏమైనా రెస్పాండ్ కావట్లేదు మాట్లాడట్లేదు అంటే మీరు డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడండి. ఓకే, వాళ్ళు క్లియర్ చేస్తారు మీకు. సో దీంట్లో మెయిన్ అంటే మనకు ఇక్కడ మనం రైట్ బిజినెస్ కంటిన్యూ చేయాలి, కన్సిస్టెంట్ గా చేయాలి, అర్నింగ్ చేయాలంటే మెయిన్ అనేది ఆడియన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ కంటెంట్ క్రియేషన్ కూడా మీరు స్టార్ట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ అంటే ఇక్కడ ఓల్డ్ పర్సన్ కి అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఇక్కడ వాళ్ళకు ఐడియా ఉంటుంది కంటెంట్ క్రియేషన్ గురించి. అండ్ న్యూగా జాయిన్ వాళ్ళకు కొంచెం అవగాహన ఉండదు కంటెంట్ క్రియేషన్ అంటే. సో ముందు వచ్చే క్లాసెస్ లో నేను మీకు కంటిన్యూ చెప్తాను. ఓకే, యా వినయ్ కుమార్ గారు అందుకే నేను చెప్తున్నానండి. సో కాబట్టి మీరు ఒకసారి స్కిల్ రీచ్ ఏదైతే సపోర్ట్ నెంబర్ ఉందో సార్ దానికి ఒకసారి మీరు మెసేజ్ చేయండి. దే విల్ హెల్ప్ యూ. కస్టమర్ సపోర్ట్ మీకు మన వెబ్సైట్ లో కూడా దొరికిపోతుంది అండ్ ఒకసారి నేను మన గ్రూప్ లో కూడా పెట్టేస్తాను. ఓకే,
సో మీరు డైలీ ఇక్కడ ఒక టాస్క్ పెట్టుకోండి. టాస్క్ ఏంటంటే సో లీడ్ జనరేషన్ అంటే మీకు ఐడియా లేదు. సో నో ప్రాబ్లమ్. సో టాస్క్ గురించి మనం నెక్స్ట్ సెషన్‌లో మాట్లాడదాం. అండ్ డైలీ ఒక షెడ్యూల్ చేసుకోండి. మీరు షెడ్యూల్ పెట్టుకోండి. సో మార్నింగ్ టైం ఏం చేయాలి? ఆఫ్టర్‌నూన్ ఏం చేయాలి? ఈవినింగ్ ఏం చేయాలి? అండ్ నైట్ టైమ్ ఏం చేయాలి? సో చూడండి అఫిలియేట్ మార్కెటింగ్‌లో మీరు ఎంత డే బై ఇంప్లిమెంట్ అంటే లెర్నింగ్ చేసుకుంటా ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే మీకు అది సరిగ్గా రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ డే బై డే మీకు అనేది అర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ టైమ్‌లో మీరు అనేది లెర్నింగ్ మైండ్ సెట్ పెట్టుకోండి. ఏదైతే ఇక్కడ ట్రైనింగ్ చెప్తున్నారో లేదంటే మన స్కిల్ రిచ్ వెబ్‌సైట్‌లో ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అవి నేర్చుకోండి. సో ఆ లెర్నింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్‌నూన్ అనేది మీరు లీడ్ జనరేషన్ పైన వర్క్ చేయండి. సో లీడ్ జనరేషన్ ఇక్కడ చాలా మందికి తెలీదు. సో లీడ్ జనరేషన్ అంటే ఏం లేదండి. సో ఏదైతే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా! దానికి లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడ్ అంటే ఒక కస్టమర్ అన్నమాట. సో దీని గురించి నేను అప్‌కమింగ్ సెషన్స్‌లో మాట్లాడతాను. అండ్ వాళ్ళకి ఫాలో అప్ చేయడం అండ్ ట్రైనింగ్స్ ఇలాంటివి అటెండ్ అవుతూ ఉండడం చాలా మోర్ ఇంపార్టెంట్. ఎంతైతే మీరు ట్రైనింగ్ కన్సిస్టెన్సీ‌గా అటెండ్ అవుతుంటారో అండ్ మీ టీమ్‌మేట్స్‌కి కూడా ఈ యొక్క సెషన్‌ని అటెండ్ చేపిస్తారో సో చాలా ఇంపార్టెంట్ దీని గురించి. ఓకే. సో ఇంత ట్రైనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ట్రైనింగ్ ఒకటి అటెండ్ అవ్వడం కాదు. సో దాని ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటివరకైతే మీరు ట్రైనింగ్ అటెండ్ అయిన ఇంప్లిమెంటేషన్ చేయారో సో ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు మీకు రిజల్ట్ అనేది కనబడదు. ఓకే. చాలామంది ఏందంటే స్టార్ట్ చేసేస్తారు. హ్యూజ్ మనీ వస్తుంది ఇక్కడ అండ్ చాలామంది అర్నింగ్ చేస్తున్నారు కదా! నేను కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు అండ్ ఈజీ మనీవే అని ఇక్కడ అనుకుంటారు గానీ, సో ఎప్పటివరకైతే మీరు లెర్నింగ్ మైండ్ సెట్ ఉండదో, ఇంప్లిమెంట్ మైండ్ సెట్ ఉండదో అప్పటి వరకు మీరు ఇక్కడ అర్నింగ్ అనేది చేయలేరు. ఓకే. సో లెర్నింగ్ అనేది కంటిన్యూగా పెట్టండి. అండ్ ఏదైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందో కంపెనీ తరపు నుంచి, సో ఆ కంపెనీ ట్రైనింగ్ కంప్లీట్‌గా అటెండ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బేసిక్ ట్రైనింగ్ అనేది మీరు అటెండ్ అవ్వండి. ఓకే. బేసిక్ ట్రైనింగ్ ఇక మీకు 7-10 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో నేను సార్‌కి చెప్పాను సార్ ఒకసారి ఈ బేసిక్ ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు గ్రూప్‌లో ఒకసారి అప్డేట్ చేసేయండి. సో దే దే క్యాన్ అటెండ్ అండ్ అండర్‌స్టాండ్ ఫుల్ వర్క్. ఓకే. సో కన్సిస్టెన్సీగా లెర్నింగ్ చేస్తూ ఉండండి. సో రేపటి నుంచి నేను మీకు షెడ్యూల్ చెప్తాను. సో ఏ టైంలో మనం అనేది ఒక పోల్ వేస్తాను. ఏ టైం మీరు ఫ్రీ ఉంటారనేది. సో దాన్ని బట్టి మనం ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేద్దాం. అండ్ మాక్సిమం మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీ టీమ్ లీడర్ గాని, సో మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళు అండ్ మీరెవరైతే ఇక్కడ వాళ్ళకు ఇన్విటేషన్ ఇచ్చారో, మీతో పాటు వర్క్ చేస్తున్నారో, వాళ్ళకు కూడా ఒక లింక్ షేర్ చేసి మాక్సిమం నంబర్ వచ్చేట్లాగా చూడండి. ఓకే. సో దాన్ని బట్టి మనకు చాలా మంది కన్సిస్టెంట్‌గా మనం వర్క్ చేస్తూ వెళ్తే, ట్రైనింగ్ అటెండ్ అవుతూ వెళ్తే, సో మనం కూడా చాలా మంచిగా గ్రోత్ అవుతూ వెళ్ళొచ్చు. ఓకే. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి సో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేను నేను. సో రేపటి నుంచి మనం డే బై డే ఏ టాపిక్స్ రాబోతుందో నేను మీకు ట్రైనింగ్ బిఫోరే నేను మీకు అప్డేట్ చెప్తాను. సో రేపటి నుంచి మనకు కంటిన్యూ సెషన్స్ ఉంటాయి. సో మీకు ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉంటే నాకు క్వెషన్ అడగొచ్చు. సో రేపటి నుంచి మనం ఏదైనా ఒక టాపిక్ పట్టుకొని సో కంటిన్యూగా మనం టాపిక్ వైస్ మాట్లాడుకుందాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఉండే కాబట్టి సో ఇదే మనది మాటలు. సో ఏమన్నా మీకు ఇంట్రడక్షన్ నా గురించి ఏమన్నా మీకు అడగాలనుకున్నా, కంపెనీ గురించి మీకేమన్నా డౌట్ ఉందా? సో మీకేమన్నా అడగాలంటే అడగొచ్చు. అంటే సో చూడండి ఫ్రీలాన్సింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఐ థింక్. సో మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్‌కమింగ్ డేస్‌లో అది అప్డేట్ చేయొచ్చు ఐ థింక్. సో కంపెనీ నుంచి మీకు వర్క్ కావాలంటే మీరు ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవాలండి. ఏదైనా మీరు ఒక స్కిల్‌ని నేర్చుకున్నారంటే అప్పుడే మీకు అనేది వర్క్ అనేది దొరుకుతుంది. ఓకే. అప్పటి వరకు మీకు వర్క్ అనేది రాదు. సో ఏదైనా ఒక మీరు స్కిల్ నేర్చుకోండి. లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫేస్‌బుక్ యాడ్. సో ఇలాంటి ఏదైనా ఒక స్కిల్‌ని మీరు ఎంచుకోండి. అండ్ ఆ ఎంచుకున్న స్కిల్‌ని మీరేం చేయాలంటే ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని బట్టి ఎవరికైనా క్లయింట్ మీరు పని చేసి ఇచ్చారనుకోండి, ఫ్రీలాన్సింగ్ త్రూ కూడా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఒక 2, 3 మినిట్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో మనం రేపటి నుంచి ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఓకే. మనోజ్ గారు సో నా పేరు గణేష్ అండి. సో నేను హైదరాబాద్‌లో ఉంటాను. సో అఫిలియేట్ ఇండస్ట్రీలో నాకు 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఆహ్, అమన్ సార్‌తో కూడా నేను చాలా రోజుల నుంచి కనెక్ట్ ఉన్నాను. హి ఈస్ మై గుడ్ ఫ్రెండ్.
సో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు టైప్ చేయండి. సో రేపటి నుంచి మనం డే బై డే టాపిక్స్ అనేది మీకు గ్రూప్‌లో అప్డేట్ ఇస్తుంటాను. సో ట్రైనింగ్ ఎవరు మిస్ కావద్దండి. సో మీరు కన్సిస్టెన్సీగా ట్రైనింగ్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ట్రైనింగ్ అటెండ్ కాలేదంటే సో మీరు నాలెడ్జ్ పొందలేరు. సో ఆ నాలెడ్జ్ లేకుంటే మీరు ఎదుటి వాళ్ళకి చెప్పలేరు. అండ్ ఆ నాలెడ్జ్ లేకుంటే మీరు ఎర్నింగ్ కూడా చేయలేరండి. ఎంత మంచి మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. వినయ్ కుమార్ గారు నో ప్రాబ్లమ్ అండి. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకుంటాను. సో బేసిక్ నుంచి మీకు చెప్తాను. సో మీ ఎర్నింగ్ అనేది త్వరగానే అవుతుంది. బట్ ట్రైనింగ్ ఏదైతే అటెండ్ అవుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా మీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఓకే. వెల్కమ్ వినయ్ గారు. సో ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి. సో రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటాం కాబట్టి సో ఏమైనా డౌట్ ఉంటే కూడా అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. క్లియరా అందరికి? సో ఒకసారి క్లియర్ అని టైప్ చేసేస్తే మనం సెషన్‌ని ఎండ్ చేసేద్దాం. రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. పద్మజ గారు సెషన్ రికార్డింగ్ ఉంటుందా లేదా ఒకసారి నేను సార్‌తో డిస్కషన్ చేస్తాను. సో అది ఇప్పుడు నేను కన్ఫర్మ్ చెప్పలేను. సో వన్స్ ఐ డిస్కస్ అండ్ ఐ విల్ టెల్ యూ. ఓకే. క్లియర్. అంజలి గారు ఐ యామ్ ఏ 6 ఫిగర్ ఎర్నర్ అండి. సో అప్లైడ్ మార్కెటింగ్. గణేష్ గారు డెఫినెట్లీ అండి. సో డోంట్ వరీ. సో కంపెనీ తరపు నుంచి అండ్ ఇప్పుడు కంటిన్యూ నా దగ్గర నుంచి ట్రైనింగ్ మీకు దొరుకుతుంది కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో డోంట్ వరీ. సో ట్రైనింగ్ అనేది మీరు రెగ్యులర్ అటెండ్ అవుతుండండి. ఐ విల్ హెల్ప్ యూ అండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. హోప్ అందరికీ సో ఇవాళ సెషన్ అర్థమైంది అనుకుంటాను. సో జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఇంతే ఇది. సో రేపటి నుంచి మనం కలుసుకుందాం. సో మీకు ఏదైతే టాపిక్ వస్తుందో ఆ టాపిక్ గురించి అండ్ సెషన్ టైమింగ్ అనేది మీకు గ్రూప్‌లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.